ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమని నిల్లకు పోతే రాములారదురాయేనమ్మో ఈ వాడలోన. వింధ్య, బతుకమ్మ మన పండుగే. బతుకమ్మ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సంవత్సరం అంతా ఎదురు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు నీ మిస్అండర్స్టాండింగ్ వల్ల బతుకమ్మ అంటేనే భయం వేస్తుంది. ఎందుకే నువ్వెందుకే ఇలా చేశావు? నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? కనీసం పండుగ చేసుకునే ఆనందాన్ని కూడా నా నుంచి దూరం చేశావు కదే. అమ్మ సంధ్య, అమ్మ వింధ్య, ఏం జరిగిందమ్మా? పండగ వద్దనడం ఏంటి? ఇక్కడికొచ్చి కంటతడి పెట్టడం ఏంటమ్మా? అబే ఏం లేదత్తయ్యా. ఏమీ లేకుండానే ఇలా గదిలోకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? అసలు నీకిష్టమైన బతుకమ్మ పండగని నువ్వెందుకు వద్దంటున్నావు? నువ్వు నాకు సవతివి 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 సవతివి. వింజ ఫోటో చూస్తూ బాధపడేంత కష్టమేం వచ్చిందమ్మా నీకు? నిజం చెప్పు, అసలేం జరిగింది? నువ్వు వద్దంటే పాపం విందే ఫీల్ అవదా? ఈ పండగ కోసం సంధ్య ఎంతగా ఎదురు చూస్తుంటుందో, తను ఎంత బాధపడుతుందమ్మా. అత్తయ్య, సంధ్య కోసం ఆలోచిస్తూ నా ఇష్టాల్ని వదిలేసుకోమంటారా? మీరే అనేవారు కదా, స్నేహం స్కూల్ వరకే, సంసారం వరకు కాదు, ఏది ఎక్కడుండాలో అక్కడే ఉండాలని మీరే చెప్పేవారు కదా. అది ఇప్పుడెందుకు వింధ్య? ఏం జరిగింది? మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా? అయ్యో అదేం లేదత్తయ్య. అయినా మా మధ్య ఎందుకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి? మరెందుకు వద్దంటున్నావు? ఎందుకు ఇలా నీలో నువ్వే బాధపడుతున్నావమ్మా? ఎంతవరకు వింధ్య దగ్గర నుంచి నీకు, నీ దగ్గర నుంచి తనకు ఫోన్ కూడా లేదు. ఏమైందమ్మా? మీ ఇద్దరి మధ్య ఏమైనా సమస్యలున్నాయా? చచ్చా, మా ఇద్దరి మధ్య సమస్యలే ఉంటాయి అత్తయ్య. మేమిద్దరం ప్రాణ స్నేహితులం కదా. మా మధ్య ఎప్పుడైనా అలాంటివి ఉన్నాయా? ఉండవు కూడా. మరైతే బతుకమ్మని ఎందుకు పేర్చనంటున్నావు? చెప్పు. చెప్పమ్మా, ఎందుకు బతుకమ్మను పేర్చను అంటున్నావు? అడుగుతున్నాను కదా, చెప్పు వింధ్య. నేను ఈసారి బతుకమ్మ పేర్చలేను. ఆ సంధ్య నాతో కలిసి బతుకమ్మ చేస్తే నేను చూడలేను. ఇప్పుడు ఒకటిగా బతుకమ్మ పేర్చాలి అంటే వింధ్య రావాలి, లేదా నేనైనా అక్కడికి వెళ్ళాలి. అలా జరగడం దానికి ఏమాత్రం ఇష్టం లేదు. మళ్ళీ గొడవ అవుతుంది. ఈ విషయం నేనిప్పుడు అత్తయ్యకి చెప్పుకోలేను. ప్లీజ్ వదినా, మనకిష్టమైన పండుగ బతుకమ్మని ఏ ఆడపిల్ల వద్దంటుంది చెప్పు? కాదనుకోదినా, ప్లీజ్. సిస్టర్, నీకెంతో ఇష్టం. మా అత్తయ్య కూడా చాలా చాలా ఇష్టమైన పండగ ఇది. అలాంటిది ఏవో చిన్న చిన్న రీజన్స్తో ఎవరి కోసమో ఈ పండుగను వద్దనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు?
ప్లీజ్ సిస్టర్, నా కోసమైనా ఈసారి బతుకమ్మని పేరుద్దాం. ప్లీజ్ వదిన, ప్లీజ్ ప్లీజ్, నా బంగారు వదినవు కదా, ప్లీజ్. సరే, బతుకమ్మని పేరుద్దాం. కానీ ఒక షరతు. షరతా? ఏంటది? మరి మీరు నా షరతుకి ఒప్పుకుంటేనే నేను బతుకమ్మని ఆడతాను. ఏంటో చెప్పు వింధ్య. గతంలో మాదిరిగా వింధ్య నేను కలిసి ఒకే బతుకమ్మని చేయడం కాదు, వేరువేరుగా చేద్దాం. ఎవరిది వాళ్ళదే. మన ఇంటి నుండి మన బతుకమ్మని మనం తయారు చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు వింధ్య? మీ ఇద్దరు కలిసి కాకుండా వేరువేరుగా బతుకమ్మలు అంటున్నావా? అసలు ఈ విషయం సంధ్యకు తెలిస్తే తను ఎంత బాధపడుతుంది? అదంతా కాదత్తయ్య, మీరింతగా అడుగుతున్నారు కాబట్టి ఈసారి నేను బతుకమ్మని పేర్చాలి. ఈ ఇంటి నుండి బతుకమ్మని నేను ఎత్తుకుని వెళ్ళాలంటే ఒక్కటిగా మన ఇంట్లో నేనే ఎత్తుకోవాలి. అమ్మ సంధ్య, నీ అభిప్రాయాన్ని నేనెప్పుడూ కాదనమ్మా. కానీ మీరిద్దరూ కలిసి ఒక్కటిగా పేర్చే బతుకమ్మలు ఇప్పుడు విడివిడిగా రెండవుతున్నాయి. ఒకటిగా ఉండాల్సినవి రెండుగా మారుతున్నాయి. అసలు అంతలా మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందమ్మా? అలా ఏముంటుందత్తయ్య? మీకు గుర్తుందా, నాకు పెళ్ళైన కొత్తలో మీరే అనేవారు, అదేంటమ్మా ఎవరి బతుకమ్మని వారే ఎత్తుకోవాలి, స్నేహం కోసం ఇద్దరూ కలిసి ఒకే బతుకమ్మని చెయ్యడం ఏంటి అనేవారు. ఇన్నిసార్లు మేము ఒకటిగా మా స్నేహం కోసం చేశాం. ఇప్పుడు మా రెండు కుటుంబాల కోసం రెండుగా చేస్తాం అత్తయ్య, ప్లీజ్. అర్థం చేసుకోండి అత్తయ్య, వేరువేరుగా చేస్తాం. అది కూడా మీరు ఒప్పుకుంటేనే. లేదంటే ఈసారి బతుకమ్మని క్యాన్సిల్ చేసేద్దాం. ఇంతకాలం ఒకే చోటుండి కలిసి చేస్తాం అనేవాళ్ళు మీ ఇద్దరు. అలాంటిది ఇప్పుడు తూర్పు పడమరలాగా విడివిడిగా చేస్తాం అంటున్నావు. సరేనమ్మా, నీకు నచ్చినట్టే చేద్దాం. మరి ఈ విషయం సంధ్యతో చెప్పాలి కదా. ఆ, నేను మాట్లాడతానత్తయ్య. తను నా మాటని కాదన్నది కదా. సరేనమ్మా, మరి ఈ విషయాన్ని వింధ్యతో నేను మాట్లాడతానులే అత్తయ్య. వదిన, నేనున్నాను కదా, నేను చెప్తాలే. అమ్మా, వింధ్య వదినతో ఈ ఒక్కసారికి వేర్వేరుగా చేద్దామని చెప్దాం. వింధ్య వదిన ఏమీ అనుకోదు, తన స్నేహితురాల్ని అర్థం చేసుకుంటుంది. వదిన, నువ్వు బతుకమ్మని పేరుస్తున్నావు కదా. సూపర్ సిస్టర్, నువ్వు బతుకమ్మను పేరుస్తా అని మాటిచ్చావు కదా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సూర్యాపేట చుట్టుపక్కల మొత్తం మన బతుకమ్మతో ధూమ్ధాం లేపాలి. అత్త, ప్రతి సంవత్సరం ఇద్దరు స్నేహితురాళ్ళు కలిసి బతుకమ్మలో ప్రైజ్ కొట్టేవాళ్ళంట కదా. ఈసారి మన ఇంటి నుండి వింధ్య సిస్టర్ ప్రైజ్ కొట్టాలి. సిస్టర్, నేను నీకు హెల్ప్ చేస్తాను, ఏమంటావు? సరే. గుమ్మరే గుమ్మ గుమ్మ గొడుగు పూల జాతర, తంగేడు తామరలు తల్లి నీ చుట్టూరా.